శ్రీ గురుదత్త జయ గురుదత్త మారుతి అనుగ్రహం ప్రారంభ. ఈరోజు వారము శుక్రవారము 4వ తారీఖు ఏప్రిల్ నెల 2025 సప్తమి మృగశిర నక్షత్రం. ఈ రోజున దీపారాధన యోగం. చాలామందికి ఒక సందేహం ఏంటంటే, దీపారాధన నేను చెప్పిన ద్రవ్యముతోనే చేయాలా, ఏం చేసినా పర్వాలేదా? అసలు కలియుగంలో ఎన్ని నియమాలని ఉల్లంఘిస్తున్నామంటే, అంటే ఎన్ని వెసులుబాటులు మనం పొందుతున్నాము. ఋషులు మనకు అందించాలో తెలుసా? మడి ఎలాగైనా పర్వాలేదు, మనసు బాగుంటే చాలు, లేదంటే పవిత్ర సంస్కార యోగం ఎలాగైనా పర్వాలేదు, శుద్ధిగా శుచిగా ఉంటే చాలు. ఇలా ప్రతి ఒక్క విషయంలో పూజా కార్యక్రమంలో పంచపల్లవాలు తీసుకురావాలి, రావి మర్రి జువ్వి లేకపోయినా పర్వాలేదు, మామిడి ఆకులు అవి కూడా లేకపోతే తమలపాకులు, రజిత పాత్ర వెండి కలశం పెట్టాలి, కుదరలేదు, రాగి కలశం కుదరలేదు, ఇత్తడి కుదరలేదు, మట్టి కలశం. ఇలా ప్రతి ఒక్క దాంట్లో మనం వెసులుబాటు పొందుతూనే ఉన్నాం. ఎందుకంటే కలియుగములో అసలు చెయ్యకుండా వదిలేయడం కన్నా చేయటం ఉత్తమం. అయితే ప్రతిరోజు దీపారాధన మాత్రము మీరు సాధ్యమైనంత వరకు మీ కోరికలు వెంటనే సిద్ధించాలి. అబ్బాయికి ఉద్యోగం రావాలి, అమ్మాయికి పెళ్ళి అవ్వాలి అన్న మనస్సంకల్పితం నెరవేరాలంటే, వెంటనే కోరిక సిద్ధించాలి అంటే ఆ దీపారాధన ఏదైతే మనం చేస్తున్నామో దాంట్లో మీరు ఉదాహరణకు శనగ నూనె చెప్పాను. శనగ నూనె నాకు దొరకలేదు, నాకు తెచ్చేవాళ్ళు లేరు, నేను ఆవు నెయ్యితో చేస్తాను లేదా నువ్వుల నూనెతో చేస్తానంటే దాని ఫలితము దానికి ఉంటుంది, కాదనట్లే. కానీ వెంటనే మన కోరిక సిద్ధించడానికి కొంత ఆలస్యానికి ఎంతైతే వ్యత్యాసం ఉంటుందో అంత వ్యత్యాసం ఉంటుంది. ఇవాళ దీపారాధన ఖచ్చితంగా చేయండి. నువ్వుల నూనెతో పసుపు రంగు ఒత్తితో, ఎల్లో కలర్ పసుపు రంగు ఒత్తితో దీపాన్ని వెలిగించాలి. విశేష ధన లాభం ఆ ఇంట్లో సిద్ధిస్తుంది. ఎంతో కాలంగా అవ్వనటువంటి పనులు పూర్తయి డబ్బు చేతికి వస్తుంది దీపం వెలిగిస్తే. ఇది శని గురువుల యొక్క అద్భుతమైన యోగాన్ని ప్రసాదింపజేసే కాంబినేషన్. ఇది పసుపు రంగు ఒత్తి వేసి నువ్వుల నూనె వేసి ఇంట్లో దీపాన్ని వెలిగించండి సూర్యాస్తమయంలోపు. ప్రాయశ్చిత్త కర్మ, అదృష్టమైశ్వర్యం. ఎంతో దారిద్ర్యంలో ఉన్నవాళ్ళు, అప్పుల బాధల్లో ఉన్నవాళ్ళు ఈ పరిహారం చేయండి. సర్వ అరిష్ట దోషాలు, అప్పుల బాధలు తొలగిపోతాయి. ఈ రోజున తులసీ దళము ఉంటుంది కదా, తులసీ దళం తీసుకొని ఒక రాగి చెంబులో వేసి నిండా నీళ్లు పోసి ఇంట్లో ఈశాన్యంలో పెట్టండి. అది సొంతిల్లైనా అద్దిల్లైనా. తులసీ దళం ఒక ఇంత తీసుకోండి, ఒక 5-6 దళాలు తీసుకోండి, లేదా ఒక పిరికెడు తీసుకోండి, రాగి చెంబులో వేయండి, నిండా నీళ్లు పోయండి, ఆ తులసీ దళము ఈశాన్యంలో పెట్టండి. సూర్యాస్తమయంలోపు పెట్టి రేపు అంటే అనగా 5వ తారీఖు ఏప్రిల్ నెల రేపటి రోజున సూర్యోదయం తర్వాత ఆ నీళ్లు ఇల్లంతా చల్లండి. ద్రాపే అంధసస్పతే దరిద్రం నీలలోహిత పాపానాం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః త్రాహిమాన్ కృపయా దేవా శరణాగతవత్సల. సమస్త దరిద్రము పాపము ఆ ఇంట్లోంచి పోతుంది. దానివల్ల ఏమిటయా ఉపయోగం అంటే, ఏ ఇంట్లో అయితే పాపము లేదో, ఏ ఇంట్లో అయితే దరిద్రం ఉండదో అక్కడికి డబ్బు వస్తుంది. ఆ యజమానులు ఆర్థిక బాధల్లోంచి బయటపడతారు. ఈ పరిహారం ఆచరించండి. ఇల్లంతా, బాత్రూమ్లు కాకుండా ఇల్లంతా కూడా ఆ నీళ్లు చల్లండి. సప్తమి మృగశిర నక్షత్రంలో ఈశాన్యంలో ఉన్న జలము దేవతీర్థంతో సమానం. ఇటువంటి ఎన్నో రహస్యాలు ప్రతిరోజు
మీకు ఈ ఛానల్ ద్వారా నేను అందిస్తాను. తప్పకుండా ఆచరించండి. ఒక మహామంత్రాన్ని ఉపదేశం చేస్తాను. ఆ మహామంత్రాన్ని జాగ్రత్తగా విని రాసుకొని మంత్రాన్ని చదివితే ఈ రోజున్న ముహూర్తంలో ఈ మంత్ర జపం చేయడం ద్వారా సంతాన యోగము సంభవిస్తుంది. జాగ్రత్తగా మంత్రం రాసుకోండి. ఓం శ్రీం రామాంజనేయాయ నమః. ఓం శ్రీం రామాంజనేయాయ నమః. ఓం శ్రీం రామాంజనేయాయ నమః. ఈ మంత్రం 11 సార్లు రాసి 108 మార్లు జపిస్తే రెండో సంతానం లేని వాళ్ళకు రెండో సంతానం, అసలు సంతానమే లేదన్న వాళ్లకు సంతానం లభిస్తుంది. ఏమండి, కొన్ని ముహూర్తాల్లో, కొన్ని నక్షత్రాల్లో కొన్ని మంత్ర జపాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి. తప్పకుండా చేసుకోండి. ఎక్కడ ఏ పుణ్యం ఎలా రక్షిస్తుందో తెలియదు. ఒక జీవి పుట్టుకకు భగవత్ అనుగ్రహం చాలా అవసరం. సంతాన దోషం పోతుందని చెప్పబడింది. ఈ మంత్రం ఈ రోజున తప్పకుండా జపించండి. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ గురు దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు. చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.